నమస్తే నేను లక్ష్మీ దుర్గా వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవం పెర్కిట్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థుల భారీ సైకిల్ ర్యాలీ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలయాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పరిసరాలను శుభ్రం చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు జగరన్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఇందిరమ్మ కాలనీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుల శంకుస్థాపన నేటి జనరేషన్ పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫోన్పై కూడా దృష్టి బాగా తక్కువ చేయాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 70 మంది పిల్లలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వాడే జీవితంలో ముందుకు సాగుతాడని అన్నారు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి దగ్గరైతే అన్నిటికీ దూరం అవుతారని చెప్పారు ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడూ భద్రత కల్పిస్తుందన్న ఉద్దేశం ప్రజల్లోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు అలాగే పోలీస్ శాఖలో విధులు నిర్వహించి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆయా పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు గౌరవ నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బైసికల్ ర్యాలీ తీయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుంచుకోవడానికి ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని అనేక విషయాలను ప్రపంచానికి తెలియజేయడానికి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వింటూ ఆయన చేసిన పనులను తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు సుంకరి రంగన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రధానమంత్రి నిర్వహించేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి నూతన విషయాన్ని ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లో జరిగేటటువంటి అనేకమైనటువంటి కొత్త విషయాల్ని కూడా యావత్ ప్రపంచానికి తెలియజేసేటటువంటి ఒక సందర్భంలో అనేక విషయాల్ని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు తయారు చేసేటువంటి పల్లెడుల విషయంలో కానీ పసుపుకు సంబంధించిన పసుపు బోర్డు విషయం కానీ అనేక విషయాల్ని మన్ కీ బాత్ విషయంలో ప్రస్తావించడం జరిగింది దేశంలో నూతన ఆవిష్కరణలను యువకులు క్రియేటివిటీ చేస్తున్నటువంటి అనేక విషయాల్ని కూడా ప్రపంచానికి తెలియజేయడం ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతిభ ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు రాకుంటే కూడా దాన్ని నాకు తెలియజేయండి నేను దాన్ని ప్రపంచానికి తెలియజేస్తానటువంటి విషయంలో ఇటువంటి ప్రధానమంత్రి దొరకడం మన అందరి యొక్క అదృష్టం భారతదేశ వాళ్ళ యొక్క 140 కోట్ల ప్రజల యొక్క అదృష్టం భావిస్తున్నాను ఇతను కొన్ని సంవత్సరాలు ఉండాలని ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించాలని ఈ దేశంలో ఒక త్రోవలో పెట్టాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ ఇటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క భారతీయ పౌరులు పాల్గొని వారి యొక్క సందేశాన్ని విని దేశభక్తి పెంపొందించుకోవాలని నేను ఈ సందర్భంగా మనం చిన్న గ్రామాలలో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉన్నా వారందరినీ కూడా వెలికి తీస్తూ ఈ దేశాన్ని మరి కింది లెవెల్లో అందరు కూడా ముందుకు వస్తేనే ఈ దేశం బాగుంటుందని చెప్పే ఆలోచనతోటి ఆయన మరి మన్ కీ బాత్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి రేపు నా టాలెంట్ను కూడా నేను బయటకు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహితులై మరి మోడీ గారి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి మోడీ గారి వెనుకబడిన తరగతులు కానీ ఇట్లా విశ్వకర్మ లాంటి స్కీములు తీసుకొచ్చు వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుండే విధంగా అదేవిధంగా దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వండి ప్రతి ఈ దేశంలో ఉన్న ప్రతి పల్లెటూరు నుంచి కూడా మరి మన్ కీ బాత్ చూడడం జరుగుతుంది మన్ కీ బాత్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉన్నది మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేవాలయాలను శుభ్రం చేయాలన్న సంకల్పంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ అన్నారు
ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో పురాతనమైన హనుమాన్ శివదత్త సాయి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శుంకే శ్రీనివాస్ ఆలయ పరిసర ప్రాంతాలను ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఆలయాన్ని శుభ్రం చేయాలని దీక్ష తీసుకొని ప్రత్యేక దృష్టితో ఆదివారం 1 గంట నినాదం అన్న కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ గౌడ్, శ్రీకర్, గోవర్ధన్ రెడ్డి, శివరాం, దినేష్, నిశాంత్, రాజ్ కుమార్, సుమన్, నరేందర్ తదితరులు ఉన్నారు. ఆర్మూరు శ్రీ రాజారాం నగర్లో శ్రీ హనుమాన్ శివదత్త సాయి మందిరంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ జర్నలిస్ట్ కాలనీ వారు వచ్చి పరిసర ప్రాంతాలని మందిరంలో ఉన్నటువంటి కచ్చరా అంతా సాఫ్ చేసి పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలని పేరివేసి మందిరము శుభ్రం చేయడం జరిగింది. కాబట్టి వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారందరికీ కూడా వారి కుటుంబానికి శ్రీ హనుమాన్ అలాగే సాయిబాబా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. నగర్ హనుమాన్ శివదత్త సాయి మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మరి స్వచ్ఛంద సభ్యులు కానీ చాలా పరిశుభ్రంగా పిచ్చి మొక్కల్ని వీటిని తీసివేశారు. వారికి మా గుడి తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదములు తెలుపుతున్నాము. వారు ఇక ముందు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు బడి కానీ, గుడి కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ నిర్వహించి దేవుని యొక్క కానీ అంకపూర్ గ్రామంలో ఇల్లు లేని పేదలకు వెంటనే ఇల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇంటి నిర్మాణాలు చేపడితే ప్రస్తుత ప్రభుత్వం అనర్హులకు ఇళ్ల పంపిణీ చేసి ఒకటే కుటుంబంలో 4గురికి ఇల్లు ఇవ్వటం సరైంది కాదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టులో ఉన్నవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిఖిల్, పోషెట్టి, భోజమ్మ, కిషోర్ తదితరులు ఉన్నారు. డ్రగ్స్ వద్దు ఆటల ముద్దు అనే సందేశంతో రూపొందించిన లఘు చిత్రం సీడీని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండలో తన కార్యాలయంలో ప్రారంభించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడకు చెందిన శ్రావణ్ దర్శకత్వంలో ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని, దీని నుంచి యువత బయటపడేలా అవగాహన కల్పిస్తూ నిర్మించిన లఘు చిత్రం విజయవంతం కావాలని అన్నారు. డ్రగ్స్ వద్దు ఆటల ముద్దు అని తెలిపారు. నటులు రాజు, బాలు, సంజయ్, వినయ్, హరీష్, కెమెరామెన్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. జగరన్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ మరియు వైఎస్ఆర్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు గుంతలమయమని ఎన్సీఎన్ ఛానల్లో వచ్చిన వార్తలకు ఎమ్మెల్యే స్పందించి 1,50,00,000 నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు విడుదలై పనులు కూడా త్వరగా కాబోతున్నాయని తెలిపారు. అలాగే టీవీ ఛానల్లో వచ్చిన వార్తలకు స్పందించామని, రోడ్డు నిర్మాణం పనులు కూడా వెంటనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు కూడా ముందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అలీ, అద్మిత్ అలీ, అక్బర్, సత్యనారాయణ, నర్సారెడ్డి, గంగారెడ్డి, శంకర్ తదితరులు ఉన్నారు. మండల ఇరుపాటుకు సంబంధించినటువంటి నాయకులందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా గతంలో ఒక 3 నెలల కిందనే మన ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారు శిలాపలకం వేసి పనులు చార్జీపై చెప్పడం జరిగింది. కాకపోతే వర్షాల వలన కొంచెం లేట్ అయింది. ఈరోజు వర్షాలు పోయినాయి కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క బీటీ రెన్యువల్ తొందరలోనే కాంట్రాక్ట్ కూడా చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి తొందరలోనే ప్రజలకు సౌకర్యాలు బడా స్కూల్ కానీ, కస్తూర్బా స్కూల్ కానీ మరియు నల్లగొండ దండ వరకు కూడా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు ప్రజలకు తొందరలోనే మంచి రోడ్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎలాంటి షరతులు లేకుండా తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో రోడ్లపై ఆరబోసిన వరి కుప్పలను రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మరియు నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరంగాలు కష్టపడి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయటంలో అలసత్వం వహిస్తూ రైతులను భయాందోళనకు గురి
చేస్తుందని అన్నారు. కొనుగోలు విషయంలో తల తోక లేని నియమాలు పెడుతూ తడిసిన ధాన్యాన్ని తక్కువ రేటు కొనాలని చూస్తూ రైతులను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో సహకార సంఘం, పట్టణ స్థాయిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు వేగవంతంగా చేసి రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలని తెలిపారు. లేదంటే రానున్న రోజుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నారెడ్డి, కృష్ణ, ప్రవీణ్, రఘుపతి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఏదైతే వడ్లు వచ్చినటువంటి కుప్పలు వెంటనే మరి బాధాన్ని తెప్పించి వెంటనే రైతు తరలించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ను కూడా కలిసి అట్లాగే మక్కలు కూడా ఈరోజు మొత్తం కలరు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే కూడా మరి తక్కువ ధరకి ఈరోజు అమ్మడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా ప్రభుత్వం తక్షణమే ఇంకా కాంటాలు పెంచి ఈ వచ్చినటువంటి వడ్లను తక్షణమే రైస్ మిల్కి తరలించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు సబ్ కలెక్టర్ని కలిసి ఈ యొక్క రైతుల యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట పార్కింగ్ స్థలాన్ని సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ పరిశీలించారు. అనంతరం సిఐ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ జాతర సందర్భంగా సిపి ఆదేశాల మేరకు భీమ్గల్ నుండి లింబాద్రిగుట్ట వెళ్లే రోడ్డు జాతరకు ఒక రోజు ముందు జాతర రోజున 48 గంటలు వన్ వే విధంగా గుట్టు మీదకి వెళ్లాలని, గుట్ట నుంచి వచ్చేవారు పల్లికొండ, లింగాపూర్, బెజ్జోర మీదుగా భీమ్గల్కి రావాలని భక్తుల రద్దీ మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నంబి పార్థసారథి మాట్లాడుతూ జాతర సందర్భంగా పార్కింగ్ స్థలాన్ని 2 ట్రాక్టర్స్, ఒక జేసీబీతో చెట్ల పొదలను తొలగించి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామని, పార్కింగ్ స్థలంలోనే వారి వాహనములు నిలుపుకోవాలని, గుట్టపైకి ఎవరి వాహనాలకు అనుమతి లేదని, భక్తుల రద్దీ మేరకు భక్తులకు ఏ ఆటంకాలు రాకుండా చూడాలని కోరారు. కూడా మనకు ముఖ్యంగా మన పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతర అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మనం గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కొన్ని మన గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా మన ట్రాఫిక్ ప్రతి సంవత్సరము వాహనదారులు కానీ భక్తులు చాలా మంది వెహికల్స్ పట్టుకురావడం, 4 వీలర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి భక్తులకు ఎక్కడ కూడా వాళ్ళకు అసౌకర్యంగా ఉండకూడదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంగా మేము ఈసారి 1 వే ట్రాఫిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ 1 వే ట్రాఫిక్ ముఖ్యంగా మనకు ఈ పురాణపేట ఎక్స్ రోడ్ అయితే భీమ్గల్ లింబాద్రిగుట్టకి ఎంటర్ అయ్యే టైంలో అక్కడ నుంచి మనకు 1 వే ట్రాఫిక్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి కేవలం వచ్చే వెహికల్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ ఒక డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రత్యేకంగా మనకు బస్సులకు ఒక రకంగా ఒక ప్లేసు, కార్లకు ఒక రకంగా, బస్సులకు ఒక ప్లేస్, డిసిగ్నేటెడ్ ప్లేస్ ఏవి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ సిబ్బంది ఉంటారు, వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మనం భక్తులను మనవి చేస్తున్నాము. ఈ పల్లికొండ రూట్ నుంచి మనకు లింబాద్రిగుట్ట మనం పల్లికొండ రూట్ నుంచి మనకి ఈ లింగాపూర్ చౌటు మీదుగా భీమ్గల్ టౌన్లోకి ఎంటర్ కావచ్చు. ఆ రోడ్డు కూడా మేము అన్ని కూడా మరమ్మతులను చేపిస్తున్నాము. వాళ్ళకి భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా చేస్తున్నాము. త్రికొండ వైపు కానీ ఇక్కడ మనకి డిచ్పల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటు మనకి ముచ్కూరు మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ముచ్కూరు నుంచి మనకి ఇక్కడ భీమ్గల్ పట్టణానికి కూడా కొంచెం దూరం అయినా కూడా ఒక 3-4 కిలోమీటర్లు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు అటు సైడ్ కూడా వెళ్ళవచ్చు. 2 రూట్లను మేము భక్తులకు మేము సజెస్ట్ చేస్తున్నాము. అక్కడ నుంచి మా సిబ్బంది కూడా ఉంటారు, వాళ్ళకు ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక సిబ్బంది ఉంటారు. అదేవిధంగా సైన్ బోర్డ్స్ కూడా మేము వాళ్ళకు పెట్టడం జరిగింది. సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగేటట్టు బాలులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఇబ్బందులు కలగకుండా భక్తులకు సాఫీగా వారి యాత్ర సాగేటట్టుగా నిజామాబాద్ సిపి గారి మార్గనిర్దేశంలో, ఆర్మూర్ ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మన భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గౌడ్ గారు మరియు మన ఎస్ఐ సందీప్ గారు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి అయితేనేమి, ఇలా రవాణా ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తంలోనైతేనేమి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ కు సంబంధించి ఈ సంవత్సరము కొన్ని మార్గాల్లో 1 వే ఏర్పాటు చేసి మార్గంలో వచ్చి ఇంకొక మార్గంలోనే వెళ్ళేటట్టుగా, ఎదురెదురుగా వాహనాలు రాకుండా ఉండేటట్టుగా. భీమ్గల్ మండలానికి 5-6 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీవారి నిత్య బ్రహ్మోత్సవ ఆరంభం సందర్భంగా ఈరోజు 26 ఆదివారం క్షేత్ర దేవి అయిన శ్రీ చండికాదేవి సారె సమర్పణలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27న సోమవారం భీమ్గల్ గ్రామం నుండి స్వామివారు కొండపైకి బయలుదేరుట, 28న దీపారాధన అంకురార్పణ, 29న ధ్వజారోహణ, 30న కళ్యాణ ఎదుర్కోలు, 31న శ్రీవారి కళ్యాణం, 1న నరసింహ ఏకక్షరి హవనము, 2న గరుడ సేవ, 3న తులసి వివాహము కొండ ప్రదక్షిణ, 4న డోలారోహణము, 5న శ్రీవారి రథోత్సవం జాతర, 6న చక్రతీర్థము పూర్ణాహుతి పుష్పయాగం, 7న ధ్వజారోహణం బలి ప్రధానము పుష్కరిణిపై డోలోత్సవం, సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగింపుగా గ్రామ ఆలయానికి వెళ్లటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 బైక్లతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరిగి ప్రజల్లో పోలీసుల సేవాతత్వం బాధ్యతలను చాటి చెప్పే విధంగా ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ జనాల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించడంతో పాటు ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ మేమున్నామనే సందేశాన్ని ఇవ్వటం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వీరత్వం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ర్యాలీ ప్రారంభానికి ముందు పోలీసు అధికారులు అమరవీరుల చిత్రపటానికి పుష్పగుచ్చాలు అందించి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ భీమ్గల్ బస్టాండ్, అంబేద్కర్ చౌక్ ప్రధాన వీధుల గుండా తిరిగి ప్రజల దృష్టిని ఆకర్షించింది. పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం, క్రమశిక్షణ, సేవాభావం స్పష్టంగా కనిపించిందని స్థానికులు ప్రశంసించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా వారోత్సవంలో భాగంగా ఈరోజు మన భీమ్గల్ పట్టణంలో మన గౌరవ సిపి గారి ఆదేశాల ప్రకారం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో మేము ప్రజలతో మమేకమై ప్రజల్లో కూడా మేము ఉన్నామని చాటి చెప్పే విధంగా మేము బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో మేము అరౌండ్ 50 to 100 వెహికల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మిగతా ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఎస్ఆర్కి తెలియజేస్తూ పోలీసులు. పాల్కొండ మండలంతో పాటు పార్టీ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతమ్మకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్లి కోరటం జరిగిందని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షాహిద్, బూస నరహరి, ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీశైలం, సుధాకర్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి పెద్దన్నలాగా పెద్ద కొడుకులాగా నాకు కేసీఆర్ ఇచ్చిన చీరలు ప్రతి బతుకమ్మ పండుగకు నేను కట్టుకున్నా. నేను గర్వంగా చెప్పుకుంటా కేసీఆర్ పార్టీ ఎంతో మంచి పనులు చేసిందని. కాబట్టికే కాంగ్రెస్ కానీ రావద్దు. కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా నిన్న చూడు దేవునికి కూడా ఇష్టం లేదు. వాడు నవీన్ యాదవ్ పసరానికి వస్తానంటే వర్షం వచ్చేసింది. అది తెలుసుకోవాలి వాళ్ళు, విన్నావా? అది తెలుసుకొని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు జనాలైన ఇప్పుడు ఎడిబాబులోళ్ళు గారు, తిక్కలోళ్ళు గారు. రూరల్ మండల్ తిరుమన్పల్లి గ్రామంలో గురువు ఫౌండేషన్ నాగిని శరత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ ఉదయ్ కుమార్ ఇంటెన్సివ్ కేర్ జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతూ తిరుమన్పల్లి గ్రామస్తుల సహకారంతో ఈ వైద్య శిబిరం సక్సెస్ కావడం జరిగిందని, సుమారు 300 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మళ్లీ క్యాంప్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యూత్ కమిటీ సిబ్బంది, నాగిని శరత్, సిఎస్ శ్రీనివాస్, గీతా సాయిరెడ్డి, మహేష్, సుమంత్, శేఖర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ ఉదయ్ కుమార్, మా ప్రియ మిత్రులు నాగిని రెడ్డి గారు ఇది నిర్వహించారు. ఇక్కడ సుమారు మేము పొద్దు నుంచి ఇక్కడే అందరినీ వయోవృద్ధుల్ని, పిల్లల్ని అందరినీ ఆరోగ్య పరీక్షలు చేశాము. వారికి అవసరమైన చికిత్స, మందులు, ఇంకా ఆరోగ్య సూత్రాలు తెలపడం జరిగింది. ఇప్పటివరకు వచ్చిన మేము సుమారు 200 మంది వరకు మేము ఉదయం నుంచి ఆరోగ్య పరీక్షలు చేయడము, మందులు ఇవ్వడం జరిగింది. ఇలాగే మేము మళ్ళీ చేయాలనుకుంటున్నాము. ఈ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ, స్కూల్ వాళ్ళు చాలా సహకరించారు. వారి సహకారానికి చాలా ధన్యవాదాలు. నాగిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవం. పెర్కిట్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థుల భారీ సైకిల్ ర్యాలీ.
మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలయాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పరిసరాలను శుభ్రం చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఇందిరమ్మ కాలనీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుల శంకుస్థాపన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.